దర్శకుడు మారుతి కెరీర్ లో ఇంత దారుణంగా ఎప్పుడూ ట్రోల్ అవ్వలేదు. ఏకంగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఇంటి అడ్రస్ చెప్పడం వల్ల ఇప్పుడు ఏకంగా వందల కొద్ది ఆర్డర్స్ వచ్చి పడుతున్నాయి. ఇది ప్రేక్షకుల కోపం. ఏం చేస్తాం, ఆయన రూపొందించిన రాజసాబ్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ఆయనకు ఒక పెద్ద షాక్ లా మారిందని అభిప్రాయం వినిపిస్తోంది. ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కథ, స్క్రీన్ ప్లే, టైమింగ్, మార్కెట్ పరిస్థితులు, ఇలా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ విమర్శలు ఎక్కువగా దర్శకుడిపైనే పట్టం సినిమా రంగంలో సహజం. అదే పరిస్థితి మారుతి విషయంలో కూడా కనిపించింది. అయితే ఈ పరిస్థితిని ఆయన నెగిటివ్ గా తీసుకోకుండా మళ్లీ బలంగా తిరిగి రావాలనే లక్ష్యంతో కొత్త కథపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఒక ఆసక్తికరమైన కథ ఆలోచనను పూర్తి స్క్రిప్ట్ గా మార్చే పనిలో ఉన్నారని సమాచారం. సైలెంట్ గా పనిచేస్తూ ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నారట. ఒక దర్శకుడికి ఫెయిల్యూర్ తర్వాత వచ్చే తదుపరి సినిమా చాలా కీలకం. అందుకే ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కథకు హీరో ఎవరు అన్నది అధికారికంగా నిర్ణయించలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మారుతి దృష్టి ఇద్దరు యంగ్ హీరోలపై ఉందట. వారిలో ఒకరు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, మరొకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఇద్దరు భిన్నమైన ఇమేజ్ కలిగిన నటులు కావడం వల్ల కథకు ఎవరు సరిపోతారనే అంశంపై దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వినిపించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మైత్రి సంస్థలో మారుతి సినిమా చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అది కుదరలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఆసక్తికరమైన సినిమా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్ పోతినేని విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క అనౌన్స్డ్ సినిమా లేదు. 2 కథలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం. అవి ఫైనల్ కాకపోతే మారుతి కథతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ఇప్పటికే ఒక సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ మంచి కథ నచ్చితే కొత్త ప్రాజెక్ట్ కు అంగీకరించే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా చూస్తే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఇంకా మారుతి కాంబినేషన్ నిజంగా సెటప్ అయితే టాలీవుడ్ లో మరో కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పాలి.